ప్రముఖ సైకాలజిస్ట్, కాలమిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, కవి, సామాజికవేత్త, హిందీ పండిట్ శ్రీ పరికిపండ్ల సారంగపాణి 11వ రోజు సంస్కరణ సందర్భంగా హన్మకొండలోని సంఘమిత్ర కాలనీలో జరిగింది. అధ్యక్షత వహించిన శ్రీ కుసుమ రమేష్ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ పరికిపండ్ల సారంగపాణి వ్రాసిన రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవ తెలంగాణ ఇలా చాలా పత్రికల్లో ప్రచురణ అయ్యాయని, ఎంతో మంది పాఠకులకు మంచి నడవడిక ప్రేరణ అయ్యాయని తెలిపారు. కవి జనశ్రీ జనార్దన్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా శ్రీ సారంగపాణితో ఉన్న సాన్నిహిత్యాన్ని పొగిడారు. స్నేహితులు ఆకారపుర ఉమేందర్, తిరునహరి వేదాంత స్వామి, రాజ్ మహమ్మద్ మొదలగు వారు, అలాగే వారి విద్యార్థులు సదానందం, చంద్రశేఖర్ మాట్లాడుతూ సారంగపాణి సార్ పాఠాలు మాకు ప్రేరణగా ఉండేవని, మంచి వ్యక్తులు మమ్మల్ని తీర్చిదిద్దిన మా గురువుని జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. అలాగే వారి బంధువులు గాజులు సంపత్ కుమార్, గెడ్డం అశోక్ కుమార్, ఏకాంతం, దామోదర్, సతీష్, విజయ మరియు కొడుకులు, కోడళ్లు, కూతుర్లు తాళ్ల సువర్ణ, విజయ్ కుమార్ ఈ సమావేశానికి హాజరై వారి జీవితాలను తీర్చిదిద్దిన నాన్నని స్మరించుకున్నారు. సంఘమిత్ర కాలనీలో కూడా వారికి చాలా మంది రిటైర్డ్ వారి మిత్రులు కూడా కలిగి ఉన్నారు. వారందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు. రోజు సాయంత్రం, ఉదయం వారి రిటైర్మెంట్ విరమణను మరి షేర్ చేసుకోవడానికి సామాజికంగా ఇక్కడ గణపతి నవరాత్రులు ఈరోజే మనం చూస్తూ ఉన్నాం. ఈ గణపతి నవరాత్రులు కూడా వారు ముఖ్య భూమిక పోషించేవారు. ముగ్గుల పోటీలు కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అన్నింటిలో చురుగ్గా పాల్గొనేవారు. మరి వారు ఈ చవితికి లేకపోవడం అనేది మరి ఈ కాలనీ వాసులకు కూడా కొంత కొరతగానే ఉన్నది. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి వారి కుటుంబానికి మా అందరి తరఫున, అలాగే మా అమృత సహకార సంఘం అని ఒకటి స్థాపించిన దానికి గౌరవ అధ్యక్షులుగా ఉండి అనేక రకాలుగా మాకు వెన్నంటి ఉండి వారు ముందుకు నడిపించారు. కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి బహు రంగాలకు మరి తను ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి సామాజిక తరఫున, మా వ్యక్తిగతంగా, మా బంధువుల తరఫున, అందరి తరఫున కూడా మేము వారికి మా సానుభూతి తెలియజేస్తాం. నేను సార్ తోట ఉండేవాడిని. సార్ ఇంత సిన్సియర్గా కనుక నేను మొదటి నుంచి కాలేజీ పోతే ఇంకా పెద్ద స్థాయిలో ఉండేవాడిని. మీరు చెప్పే విషయం ఏదైనా కూడా ఎంత ఆకర్షణీయంగా, ఎంత విజ్ఞానవంతంగా ఉంటే నేను ఎంత క్రమం తప్పకుండా వచ్చి మీ క్లాస్ వింటున్నట్టే వింటున్నాను. మీ మాటలో ఎవరికి మనసు బాగాలేకపోయినా ఆయన దగ్గరకు వచ్చి కొద్దిసేపు వచ్చాను. ఈ సతీష్ సార్ కూడా ఉన్నారు. సార్ మనసు బాగాలేదు సార్, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏం చెప్తారో చెప్పండి అని. ఆయన ఫిలాసఫీలో మంచి నిపుణులు కాబట్టి ఆయన మాట్లాడితే ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా అది ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. మాటలు ఏదో టైంపాస్ మాట్లాడినట్టు కాకుండా ఆ మాటలలో విజ్ఞానం దాగుండేది. మాకు ఎంతసేపు విన్నా గంటలు గంటలు ఈజీగా గడిచిపోయేది. ఒక ఉపాధ్యాయుడుగా ఆయన సర్వీస్లో చేరి ఒక లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని రిటైర్డ్ అయినాక ఇక నా పని అయిపోయిందని ఉండకుండా ఆ బోధన ఒక ఆసక్తి ఏదైతే ఉందో ఆయన బ్రతుకున్నంత కాలం కూడా బోధన ఆసక్తిని ఆయన కోల్పోలేదు. ఎప్పుడు కూడా ఎవరు పోయినా, ఫ్రెండ్ పోయినా, ఎవరు పోయినా కూడా ఆయన మాటలో ఒక జ్ఞానం దాగుండేది. బోధన అనేది ఆయన బ్రతుకున్నంత కాలం బోధిస్తూనే వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తులలో సారు చాలా ముందు ఉంటారు. అందరూ చేస్తారు జాబ్స్, కానీ ఆ స్వభావం పూర్తిగా నిండుకొని ఉన్నది సార్. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినట్టు నేను భావిస్తున్నాను. సార్ని అయితే నేను సద్గురు అని సంబోధించేది. ఎందుకంటే సార్ మీరు జీతం తీసుకున్నారు, ఇక నా పని అయిపోయిందని ఊరుకోలేదు. జీతం తీసుకోకపోయినా కూడా ఇంట్లో ఉండి కూడా బోధన చెప్తున్నారు. మాకు ఉపాధ్యాయ లక్షణాలు అంటే ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను సార్ను ఆత్మీయంగా అంటున్నాను. సార్ అంత బోడగండి సార్ అనేది నన్ను. చాలా సున్నితమైన మనిషి, మంచి సాత్వికులు, ఒక మంచి మనిషిగా మా అందరూ హృదయాలలో ఎప్పుడూ ఉంటారు. ఆయనే మహోన్నతమైన మనిషి. టైంలో మా నాన్న చాలా చాలా డిసిప్లిన్డ్, తర్వాత పనిష్మెంట్ ఇచ్చే అదనమాట. ఆయనను కూడా కన్విన్స్ చేసి ఆయన ఫెయిల్ అయినా కూడా ఇంటర్మీడియట్ అవకాశం ఇవ్వాలి. చాలా ప్రతి మనిషిలో ఉంటుంది, తప్పులు అనేవారు ఎవరైనా చేస్తారు. అవకాశం ఇచ్చి చూడు ఖచ్చితంగా అని మా నాన్న కన్విన్స్ చేశారు. ఆ రోజు నాకు తెలియదు, నేను ఆ రోజు లేను, కాకపోతే
ఈ విషయం తెలిసి తర్వాత ఆయన మా బ్రదర్కు మా నాన్న అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆయన ఎప్పుడు ఇక ఎదురు చూడలేదు. మేబీ ఆయన కష్టపడ్డాడు, చాలా ఆయన ఓన్గా చేశాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే కొన్నిసార్లు ఏమిటంటే జీవితంలో ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గంలో టర్న్ చేయలేకపోతే ఆ మనిషి ఆ దారిలో వెళ్ళలేడు మంచిగా. నా కుటుంబం రుణపడి ఉన్నాము, ఆయన అభివృద్ధిలోకి వెళ్ళాడు. ఈ ఆల్వేస్ రిమెంబర్. మేబీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయింది అనుకో. నేను దగ్గర ఉండి మేము అక్కడ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. ఆ హృదయాల్లో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు కూడా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే రచయితలు ఎప్పుడు నిజంగా చెప్పాలంటే బుక్స్ రైటర్స్ ఆల్వేస్ మన అందరి మనసులో ఉంటారు. ఇంకా ఏంటంటే నేను ఉన్నాను కదా సైకాలజీ కౌన్సిలర్, ఎప్పుడు కూడా మంచి విషయాలు, మంచి మార్గం వైపు ఎలా వెళ్ళాలి అనే విషయాల మీదనే ఎక్కువ మాట్లాడారు. సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 3 times కలిశాను. లాస్ట్ 20 days బ్యాక్ కూడా వచ్చినప్పుడు నాకు కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది. నాకు మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను, మంచి బుక్స్ చదివితే చాలా మనకు మన యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేట్ బుక్స్ అది. నేను చూశాను, కొన్ని పేజీలు చదివాను. అందరూ కొన్ని చదివితే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు అందరి జీవితాల్లో మంచి ప్రోగ్రెస్ కానీ ఆలోచనలు కానీ రావచ్చు. నాకు అవకాశం